నమస్తే, నా పేరు సాయి. వెల్కమ్ టు టెక్నాక్స్ తెలుగు. ఈరోజు మనం నోకియా 5310 ఫుల్ రివ్యూ చేద్దాం. ఆల్రెడీ బేసిక్ ఆప్షన్స్ అన్నీ అన్బాక్సింగ్లో చూపించేసిన, ఒకసారి ఈ వీడియోలో కూడా ఫాస్ట్గా కవర్ చేసేద్దాం. అండ్ మనకు తెలిసిందే ఓల్డ్ ఎక్స్ప్రెస్ మ్యూజిక్ 5310 సేమ్ మోడల్ నెంబర్తో ఈ ఫోన్ కూడా లాంచ్ అయింది. కానీ దీని డైమెన్షన్స్ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ అండ్ మ్యూజిక్ బటన్స్ ప్లేస్మెంట్ కానీ ఏవి మ్యాచ్ కావు. ఫస్ట్ మనం ఫిజికల్ ఓవర్వ్యూతో స్టార్ట్ చేద్దాం. వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూసి నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మనకి ఫ్రంట్ సైడ్ 2.4 ఇంచ్ డిస్ప్లే ఇచ్చారు. టాప్ అండ్ బాటంలో పెద్ద స్పీకర్స్ ఉన్నాయి. కీప్యాడ్ చూసుకుంటే ఫీచర్ ఫోన్స్లో రెగ్యులర్గా ఉండే బటన్సే, న్యూ అడిషన్స్ ఏం లేవు. రైట్ సైడ్లో డెడికేటెడ్ మ్యూజిక్ బటన్స్ ఉన్నాయి, ప్లే, పాజ్, నెక్స్ట్, ప్రీవియస్. అండ్ లెఫ్ట్ సైడ్లో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. టాప్ సైడ్ మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ అండ్ 3.5mm ఆడియో జాక్ ఉంది. బాటంలో చూసుకుంటే ఏం లేవు. రియర్ సైడ్ చూసుకుంటే VGA కెమెరా విత్ ఫ్లాష్ వస్తుంది. ఫోన్ 1200 mAh రిమూవల్ బ్యాటరీతో వస్తుంది. బ్యాక్ ప్యానల్ కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో ఫస్ట్ టైం ఫిట్ చేసేటప్పుడు బ్రేక్ అవుతుందేమో అనుకున్నా, కానీ అట్లా ఏం లేదు. బ్యాక్ ప్యానల్ లూజ్ అవ్వడం లాంటి ఇష్యూస్ కూడా ఏం లేవు. బ్యాక్ ప్యానల్ టైటే ఉంటుంది. చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ అండ్ హ్యాండీగా ఉంది. అండ్ మ్యూజిక్ బటన్స్ కూడా చాలా హ్యాండీగా ఉన్నాయి. టోటల్ బిల్డ్ క్వాలిటీ మంచిగానే ఉంది. ప్రెజెంట్ మనం ఫీచర్ ఫోన్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఫస్ట్ టైం చూసినప్పుడు క్వాలిటీ అంత మంచిగా అనిపించలేదు. అండ్ ఇప్పుడు ప్రైస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ మంచిగానే ఉంది. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ మెయిన్ మెన్యూ ఆప్షన్స్ చూద్దాం. కాంటాక్ట్స్ చూద్దాం. ఈచ్ కాంటాక్ట్కి 2 నంబర్స్ సేవ్ చేసుకోవచ్చు. విత్ ఫోటో సేవ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కాంటాక్ట్ సేవ్ చేసుకునేటప్పుడే కెమెరాతో ఫోటో కూడా తీసుకోవచ్చు. ఇది డ్యూయల్ సిమ్ ఫోన్. ఫీచర్ ఫోన్ కాబట్టి 4G ఉండదు. 8MB ర్యామ్ అండ్ 16MB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మెమరీ కార్డ్ స్లాట్ ఉంది. సో 32GB వరకు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లో ఆల్రెడీ డేటా కనెక్షన్ ఉన్న సిమ్ కార్డ్ వేసిన ఒపెరా మినీ బ్రౌజర్ ఉంది. ఓపెన్ చేసి చూపిస్తా. హోమ్ పేజ్ ఫాస్ట్గానే ఓపెన్ అయింది. కొన్ని ఫీడ్స్ ఉన్నాయి, ఫేస్బుక్, ఒపెరా న్యూస్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఫేస్బుక్ యాప్ చూద్దాం. ఇది సపరేట్ ఫంక్షనాలిటీ ఏం కాదు. ఫేస్బుక్ ఓపెన్ చేసినా కూడా బ్రౌజర్ నుండి ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఓపెన్ చేసి లాగిన్ చేసిన, 2G కాబట్టి సో బాగానే టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి. స్టోర్ అనే ఒక అప్లికేషన్ ఉంది. గేమ్స్, వాల్పేపర్స్, రింగ్ టోన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. గేమ్ చూసుకుంటే స్నేక్ గేమ్ కంపల్సరీ ఉంటుంది కదా నోకియాలో, ఈ ఫోన్లో కూడా స్నేక్ గేమ్ ఉంది. ఇంకా రిమైనింగ్ గేమ్స్ చూసుకుంటే ఆస్ఫాల్ట్, అసాసిన్స్ క్రీడ్ అండ్ డూడిల్ జంప్ గేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ట్రయల్ వర్షన్సే ఇచ్చారు. ఫుల్ వర్షన్ కావాలంటే మాత్రం పర్చేస్ చేసుకోవాలి. ఇప్పుడు కనెక్టివిటీ చూద్దాం. ఇందులో ఫ్లైట్ మోడ్ ఉంది, డ్యూయల్ సిమ్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఏ సిమ్ కావాలంటే ఆ సిమ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. కాల్, మెసేజ్ సెట్టింగ్స్ ఉన్నాయి. డేటా కనెక్షన్కి సిమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కూడా కనెక్ట్ చేసి చూసినా ఇష్యూస్ ఏం లేవు, నార్మల్గానే ఉంది, మంచిగానే వర్క్ అవుతుంది. ఇంకా డిస్ప్లే సెట్టింగ్స్ చూసుకుంటే ఇంటెన్సిటీ అని ఒక ఆప్షన్ ఉంది. సో దీంట్లో స్క్రీన్ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైమ్అవుట్ ఆప్షన్ ఉంది, నథింగ్ బట్ స్లీప్ టైమరే. స్లీప్ టైమర్ 10 సెకండ్స్ నుంచి 120 సెకండ్స్ వరకు సెట్ చేసుకోవచ్చు, అంటే మ్యాక్సిమం 2 minutes వరకు. ఫీచర్ ఫోన్ కాబట్టి మనం 10 to 20 seconds యూజ్ చేసుకుంటే బెటర్. బ్యాటరీ బ్యాకప్ కూడా మంచిగా వస్తుంది. బ్యాక్లైట్ కీబోర్డ్ వస్తుంది. నైట్ టైం యూసేజ్ కూడా కంఫర్టబుల్ ఉంది. ఇప్పుడు ఒకసారి స్పీకర్ సౌండ్ అండ్ బటన్ ఫంక్షనాలిటీ చూద్దాం. లెఫ్ట్ బటన్స్ యూజ్ చేసి వాల్యూమ్ కంట్రోల్ చేస్తున్నా. వైబ్రేషన్ కూడా బాగానే ఉంది. మీకు వైబ్రేషన్ సౌండ్ కూడా వినిపిస్తుంది, వినండి. FM అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి బాక్స్లో వచ్చిన ఇయర్ ఫోన్స్ క్వాలిటీ చూద్దాం. ఇయర్ ఫోన్స్కి వాల్యూమ్ బటన్స్ ఏం లేవు. ఇక్కడ నోకియా బ్రాండింగ్ ఉంది అండ్ మైక్ ఉంది, అంతే. బిల్డ్ క్వాలిటీ అయితే మంచిగానే అనిపిస్తుంది. ప్రైస్తో కంపేర్ చేసుకుంటే చీప్గా అయితే ఏం లేదు. కాకపోతే ఇయర్ ఫోన్ సైజ్ కొంచెం పెద్దగా అనిపించింది, కరెక్ట్ ఫిట్ లేదు. కొంచెం సైజ్ తక్కువ ఇచ్చి రబ్బర్ బర్డ్స్ ఎక్స్ట్రా ఇచ్చి ఉంటే బాగుండేది, అప్పుడు అందరికి ఈజీగా ఫిట్ అవుతుండే. నెక్స్ట్ దీంట్లో వైర్లెస్ FM ఉంది. వైర్లెస్ FM అయితే నా ఫేవరెట్ ఫీచర్. కొన్ని ఫోన్స్ FM కోసం ఇయర్ ఫోన్స్ కంపల్సరీ కనెక్ట్ చేయాలి. వైర్లెస్ FM కాబట్టి ఇయర్ ఫోన్స్ లేకుండా కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి లోపల ఉన్నా. వైర్లెస్ FMలో ఎక్కువ డిస్టర్బెన్స్ ఏం లేదు, మంచిగానే వస్తుంది. FM ఓపెన్ చేసినప్పుడు మాత్రం బెటర్ క్వాలిటీ కోసం ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోమని చూపిస్తుంది, బట్ కనెక్ట్ చేయకపోయినా క్వాలిటీ మంచిగానే వస్తుంది. రైట్ సైడ్లో ఉన్న డెడికేటెడ్ మ్యూజిక్ కంట్రోల్ బటన్స్తో నేను నెక్స్ట్, ప్రీవియస్ ప్లే చేసుకోవచ్చు. అండ్ ప్లే పాజ్ బటన్ క్లిక్ చేస్తే FM ఆఫ్ అయిపోతుంది.
చిన్న ఫోన్ అయినా కానీ మనకి డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి సౌండ్ కూడా బాగానే వస్తుంది. నెక్స్ట్ కెమెరా డీటెయిల్స్ చూద్దాం. బ్యాక్ సైడ్ మనకి VGA కెమెరా విత్ ఫ్లాష్ లైట్ వస్తుంది. వీడియోస్ కూడా షూట్ చేసుకోవచ్చు. వీడియోస్ మనకి 3GP ఫార్మాట్లో వస్తాయి. బ్రైట్నెస్ ఆప్షన్ ఉంది అండ్ ఫ్లాష్ లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒకసారి చూపిస్తా ఫ్లాష్ లైట్ ఎట్లా వస్తుందో, ఎంత వస్తుందో. ఇమేజ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. గ్రే స్కేల్, సెపియా, గ్రీన్ టింట్, బ్లూ టింట్, కలర్ ఇన్వర్ట్. మనకి సీన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దీని లోపల మనకి నైట్ మోడ్ ఆప్షన్ ఉంది, బర్స్ట్ మోడ్ ఉంది, 3, 4, 6 షాట్స్ వరకు తీసుకోవచ్చు. సెల్ఫ్ టైమర్ ఉంది, 2 seconds and 10 seconds. సెల్ఫీ కెమెరా ఉండదు కాబట్టి మనం టైమర్ యూజ్ చేసుకొని బ్యాక్ క్యామ్తో సెల్ఫీస్ కావాలంటే తీసుకోవచ్చు. సో ఓవరాల్ కెమెరా గురించి చెప్పాలంటే దీంట్లో VGA కెమెరా ఇచ్చారు. సో 2 MP కెమెరాని ఇచ్చుంటే బాగుంటుండే. ప్రజెంట్ అయితే మనకి కాంటాక్ట్ ఇమేజెస్ అండ్ వాల్పేపర్స్ కోసం సింపుల్ ఫొటోస్ తీసుకోవచ్చు. అలారం క్లాక్ ఉంది, అలారం సెట్ చేసుకోవచ్చు. క్యాలిక్యులేటర్ ఉంది, క్యాలెండర్ ఉంది. క్యాలెండర్లో మనం ఈవెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గో టు డేట్ ఆప్షన్ ఉంది. సో ఏ డేట్ కావాలో డేట్ ఎంటర్ చేస్తే డైరెక్ట్గా ఆ డేట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇవన్నీ రెగ్యులర్గా ఉండే యాప్సే. సో మనకి కంపల్సరీ ఉండాల్సినవి అన్నీ ఉన్నాయి. వీడియోస్, ఫైల్స్, నోట్స్. ఎక్స్ట్రాస్లో కౌంట్ డౌన్ టైమర్, స్టాప్ వాచ్, టార్చ్ ఆన్ ఆఫ్ ఆప్షన్ ఉంది. హోమ్లో లెఫ్ట్ సైడ్ గో టు షార్ట్ కట్ ఉంది. మనకి రెగ్యులర్గా అవసరం ఉన్న ఫీచర్స్ ఇక్కడ షార్ట్ కట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి టార్చ్ ఆన్ చేసి చూపిస్తా. టార్చ్ నైట్ టైం కూడా మంచిగానే వస్తుంది. రైట్ సైడ్ కెమెరా షార్ట్ కట్ ఉంది. ఇంకా బ్యాటరీ చూసుకుంటే 1200 mAh. ఒకసారి బాక్స్లో ఛార్జర్ చూద్దాం. బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉంది. 22 days స్టాండ్ బై వస్తుందని మెన్షన్ చేశారు. ఛార్జింగ్ పర్సెంటేజ్ అయితే ఏం చూపిస్తలేదు, కానీ ఓన్లీ కాల్స్కి యూజ్ చేస్తే 2 to 3 days వస్తుంది. నెక్స్ట్ కాలింగ్ గురించి చూద్దాం. నెట్వర్క్ రిసెప్షన్ అండ్ కాల్ క్వాలిటీ మంచిగా ఉంది అండ్ కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా స్పీకర్ వాల్యూమ్ చాలా డీసెంట్ ఉంది. దీంట్లో కాన్ఫరెన్స్ కాల్ ఆప్షన్ కూడా ఉంది అండ్ నేను కాన్ఫరెన్స్ కాల్ చేసి కూడా చెక్ చేసినా మంచిగానే ఉంది. ఇష్యూస్ అయితే ఏం లేవు. మనకి ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్లో కూడా క్విక్ షార్ట్ కట్స్ ఉన్నాయి. సైలెంట్ మోడ్ ఆర్ వాల్యూమ్, బ్లూటూత్ ఆన్ ఆఫ్, టర్న్ ఆఫ్ ఫోన్. లెఫ్ట్ సైడ్ లాక్ ఆప్షన్ ఉంది. ఇవి ఎక్కువ అవసరం ఉండే ఫీచర్స్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఆప్షన్స్ కోసం మనం లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా చెప్పాలంటే నోకియా వాళ్ళు ఓల్డ్ ఎక్స్ప్రెస్ మ్యూజిక్ మోడల్ నెంబర్తో ఈ ఫోన్ లాంచ్ చేశారు అండ్ సేమ్ అవే ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కానీ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్. సేమ్ ఓల్డ్ మోడల్ నెంబర్తో వస్తుంది కాబట్టి మనం ఓల్డ్ ఫోన్స్తో కంపేర్ చేసుకోవడం కామనే. కానీ ఈ ప్రైస్ రేంజ్లో మాత్రం ఆ క్వాలిటీని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే మనకి ఓల్డ్ ఎక్స్ప్రెస్ మ్యూజిక్ మోడల్ లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ 13 years అయిపోయింది అండ్ మనం అప్పుడు $రూపీ వాల్యూ చూసుకుంటే ఆల్మోస్ట్ 40-45 రూపీస్ మధ్యలో ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ డాలర్ వాల్యూ చూసుకుంటే మనకి $1కి 75 రూపీస్ అయిపోయింది. అంతేకాకుండా మనకి ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ పైన GST కూడా ఎక్కువ అయిపోయింది. అండ్ అప్పట్లోనే ఓల్డ్ ఎక్స్ప్రెస్ మ్యూజిక్ కొంచెం ప్రీమియం ఫోన్ ఉంటుండే. సో ఈ ప్రైస్ రేంజ్లో మాత్రం ఆ క్వాలిటీ ఇప్పుడైతే రాదు. కానీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఈ ప్రైస్ రేంజ్లో ఈ ఫోన్ క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది. చూద్దాం లాంగ్ టర్మ్ యూజర్స్ ఒపీనియన్ ఎట్లుంటుందో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే టెక్నాక్స్ తెలుగు ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.